బెంగళూరు డ్రగ్స్ కేసులో సీసీబీ పోలీసుల విచారణకు సినీ నటి హేమ డుమ్మా కొట్టారు. విచారణకు ఇవాళ హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని లేఖ రాశారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని సీసీబీకి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. అయితే హేమ లేఖను పరిగణనలోకి తీసుకోకుండా ఆమెకు మరొక నోటీసు ఇచ్చింది సీసీబీ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 103 మంది పాల్గొనగా అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా టెస్టుల్లో తేలింది. వీరిలో సినీ నటి హేమతో పాటు 8 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నటి హేమ తాజాగా ఒక వీడియోని విడుదల చేస్తారు. ఆ వీడియో చూద్దాం. హలో, హౌ ఆర్ యూ టుడే? ఐఎమ్ గుడ్ రే, ఐఎమ్ ఆల్వేస్ గుడ్. థింక్ పాజిటివ్. మనసులో ఏం పెట్టుకోకు. ఎవడన్నా ఏమన్నంటే ఊరుకోకు. ఎవరితోనే ఏమన్నా కూడా ఊరుకోదు. సో మనం తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్ళం కాదు. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్ గా. సో అప్పుడు మనం చాలా ఫ్రెష్ గా ఉంటాం. అలాగే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. సో అందుకని 99.9% అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా బెటర్. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉంటా అన్నమాట. లుకింగ్ హాటా? ఏ చూడరా, పిచ్చిదాన్లా ఉన్నానురా. ఎవరైనా చూస్తే కాయిన్ వేసి వెళ్ళిపోతారేమో. బాబ్ అన్నట్టున్నాను ఇక్కడ. ఇంకేం విషయాలు? చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి. ఐ లవ్ యూ టూ అక్క. టూ మచ్ గా ఉంది ఎండ. టూ మచ్ గా ఉందా? హాయ్ మ్యామ్. తిన్నారా? లేదు, మళ్ళీ ఎండ వచ్చిందా? కొంచెం నీ వెనకాల ఉన్న దానికి బాగుంది. అది పింక్. అది తిరుగు, పైకి చూడు. అమ్మా, ఇందాక ఇంకో చెడు దగ్గర కోసి ఇక్కడికి వచ్చా అన్నమాట. అది సురేఖ వాణి ఇంట్లో ఉండుంటది. 8 అయిందిగా, లెగుస్తుంది. అది 8కి లెగుస్తుంది, నేను 6కి లెగుస్తాను. లవ్ యూ హేమ గారు. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పింక్ ఏంటి? హాయ్ హలో అక్క, హౌ ఆర్ యూ? గుడ్. నెక్స్ట్ మూవీ. ఇది అడిగే క్వశ్చన్. ఏదో ఒకటి అడగాలని అడుగుతారు చూడు, గిల్లేయాలనిపిస్తుంది. ఇప్పుడు నో షూటింగ్స్. ఇంకో 3-4 months ఎమర్జెన్సీ షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి. సో నో షూటింగ్స్. రైట్గా బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ హాజరు కాలేదు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా ఈ రోజు 11 గంటలకు సీసీబీ కార్యాలయం ముందు నటి హేమ హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో 11 దాటిన తర్వాత తను న్యాయవాది ద్వారా పోలీసులకు ఒక లేఖను పంపించడం జరిగింది. ఆ లేఖలో నేను ఈ రోజు పోలీసుల ముందు హాజరు అవ్వలేను, తను వైరల్ ఫీవర్ తో బాధపడతా ఉన్నాను, కొన్ని రోజుల పాటు తనకు సమయం ఇవ్వాలి అంటూ కూడా ఈ లేఖలోని అంశాలన్నీ కూడా తనే స్వయంగా రాసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. హేమ రాసినటువంటి లేఖని పెద్దగా పోలీసులు కన్సిడర్ చేసినట్టుగా కనిపించట్లేదు. ఈ రోజు సాయంత్రం లోపు బెంగళూరు పోలీసులు మరో నోటీసులు అందజేసి రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఉంది. రెండో నోటీసు, మూడో నోటీసు కూడా అందజేసే అవకాశం ఉంది. మూడో నోటీసు అందజేసిన తర్వాత కూడా హేమ ఈ రకంగానే నెగ్లెక్ట్ చేసి
ఇగ్నోర్ చేసి పోలీసుల విచారణ ముందు హాజరవ్వకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ కేసులో నేరుగాను హేమను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థలు పోలీస్ స్టేషన్ లో నోటీసులు అందజేసినప్పుడు బాధ్యతాయుతంగా ఎవరైనా పోలీసుల ముందు హాజరయ్యి దానిపై విచారణ ఎదుర్కొని దానికి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. హేమ ఈ రోజు విచారణకు హాజరవ్వలేదు, వైరల్ ఫీవర్ అని చెప్తా ఉంది. పోలీసులు ఎంతవరకు దాన్ని కన్సిడర్ చేసి ఒప్పుకొని ఇంకో డేట్ కేటాయించడమా లేదా ఇవన్నీ తమ దగ్గర కాదు, ఖచ్చితంగా మీరు ఇన్వెస్టిగేషన్ ముందు హాజరవ్వాల్సిందే అంటూ కూడా మరో నోటీసు జారీ చేసి తనను పోలీసుల ముందు హాజరయ్యేటటువంటి మాత్రం అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు నోటీసులు జారీ తర్వాత హేమ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఈ నోటీసు అందజేసిన తర్వాత హేమ ఫేస్బుక్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు, తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రశాంతంగా ఉండాలి, ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఇవన్నీ అవసరం లేదు, ప్రశాంతంగా ఉండాలి లైఫ్ లో అంటూ మాత్రం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించే తను భయపడను, తను లేను, ఈ కేసులో నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గను అని ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే హేమ ఈ రకమైనటువంటి ఒక వీడియో క్యాప్చర్ చేసి రిలీజ్ చేయడం పట్ల మాత్రం బెంగళూరు పోలీసులకు ఈ విషయం తెలిసే విధంగానే హేమ ఈ రోజు వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ని వైపుల నుంచి పోలీసులపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా హేమ ఖచ్చితంగా బెంగళూరు పోలీసుల ముందు హాజరవ్వాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, దాని గల వివరణ ఇవ్వాల్సిందే. ఆ స్టేట్మెంట్స్ లో హేమ పొందనలేనటువంటి సమాధానాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ కేసులో పోలీసులను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నాలు మొదట చేసింది, రెండోసారి కూడా పోలీసులు అన్నయ్య భావించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండోసారి నోటీసుల సందర్భంగా ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాలి. బిందు అంటే రవితేజ నోటీసులు ఇచ్చాక కూడా హేమ వాళ్ళ ముందు పోలీసుల ముందు హాజరు కాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది. అంటే ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీసులు అందజేసినటువంటి విషయంపై హేమ స్పందించకపోయినా, రెండోసారి నోటీసు ఇచ్చినా స్పందించకపోయినా ఈ విషయాన్ని కోర్టుకి తెలియజేసి డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి హేమ 2 సార్లు నోటీసులు జారీ చేసినా దర్యాప్తు ముందు హాజరవ్వట్లేదు అంటూ కూడా కోర్టుకి ఆ విషయాన్ని చేరవేసి కోర్టు ఆదేశాల మేరకు హేమని కస్టడీలోకి తీసుకోవాలి అంటూ మాత్రం కోర్టు నోటీస్ కి తీసుకెళ్తే కోర్టు దీనిపైన ఆదేశాలు జారీ చేసినటువంటి వెంటనే హేమను కస్టడీలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దర్యాప్తు సంస్థలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. డ్రగ్స్ స్వీకరించినట్టుగా కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పార్టీలోకి, ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే విషయం మీకు ముందుగానే తెలుసా? గతంలో ఇంకెప్పుడైనా డ్రగ్స్ స్వీకరించారా? ఈ మోతాదుకు మించి డ్రగ్స్ స్వీకరించడంపై మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? ఇక్కడ కాదని బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ స్వీకరిస్తే పోలీసులకు దొరకకుండా ఈజీగా తప్పించుకొచ్చేటువంటి ఆలోచనతోటే హేమ అక్కడి వరకు చేరింది అనే దానిపై కూడా వివిధ అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. కాబట్టి అవన్నీ క్లారిటీ తీసుకోవడం కోసమే నోటీసులు జారీ చేసి పోలీసుల ముందు హాజరవ్వాలంటూ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ తను హాజరు కాలేను అంటూ మాత్రం మొదట ఒక సాకు, ఒక కారణంగా చూపిస్తూ వైరల్ ఫీవర్ లో ఉన్నాను అంటూ మాత్రం ఓ విషయాన్ని తెలియజేసింది. పోలీసులు దీన్ని కన్సిడర్ చేయకపోతే మాత్రం హేమ ఖచ్చితంగా పోలీసుల ముందు ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కన్సిడర్ చేస్తే మాత్రం ఇంకో డేట్ హేమకు కేటాయించి దాని ప్రకారంగా పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ಮೇಡಮ್ 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 ಇಲ್ಲಿ ಏನಾಯ್ತು ಮೇಡಮ್ ಪಾರ್ಟಿ ಏನಾಯ್ತು ಮೇಡಮ್ 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 ಹಲೋ ಮೇಡಮ್ ಮೇಡಮ್